కృష్ణా జిల్లా అవనిగడ్డ సభలో పేర్ని నాని విద్వేషకర వ్యాఖ్యలపై టీడీపీ జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, తక్షణమే నాని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి సంక్షేమాలకు తొలి ఏడాదిలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 822 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. అవనిగడ్డలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ అబ్జర్వర్ కడపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో వైసీపీ నేతలను రప్పా చేశారన్నారు. బెయ్యం కేసులో కోటి రికవరీ కట్టిన పేర్ని నాని కూడా మాట్లాడితే ఎలా అన్నారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకు ప్రజల్లో తిరిగే అర్హత లేదన్నారు. ఒక పద్ధతి ప్రకారం మీరు చేసినటువంటి తప్పుల్ని సవరించి, మీరు చేసినటువంటి అవినీతి భాగోతాలన్నింటినీ కూడా బయటకు తీసి, ఏదైతే ఎక్కడైతే లొసుకులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఒక సంవత్సరం టైం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షం అది నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పనికొచ్చేటువంటి పార్టీ అనేది కూడా ప్రజలు ఆలోచనలో పడినటువంటి పరిస్థితి ఈనాడు మనకుంది. చూసాం మనం గతంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే మద్యపాన నిషేధం ఎన్నికల్లో వాగ్దానం చేసి 2019 అధికారంలోకి వచ్చిన మీరు 2019 నుంచి 2024 వరకు మధ్యంలో జరిగినటువంటి అవినీతి ఈ రోజున మనం చూస్తుంటే, వెలుగు చూస్తుంటే, ఆ అవినీతి చూస్తుంటే డెన్నల్లో డబ్బులు దాచినటువంటి సినిమాలో అదే లీడర్ సినిమా ఏదో ఉంది, ఆ సినిమాలో అపార్ట్మెంట్లో డబ్బులు దాయటం ఎట్లయితే జరిగిందో అదేవిధంగా డెన్నల్లో డబ్బులు దాచినటువంటి పరిస్థితి ఈ రోజున సిట్ ఏదైతే మనం మద్యం అవినీతి మీద నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తీసేటువంటి నగ్న సత్యాలు పడుతుంటే వణుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మీరు గతంలో ఎంతమందిని రెచ్చగొడతారు, ఎన్ని ప్రాంతాల వారీగా, మా కులాల వారీగా, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి మీ యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన ఇంకా కూడా పనిచేస్తుంది అనేటువంటి మాట ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదో మీరు పరామర్శకి బయలుదేరి పరామర్శలో ఒక కార్యకర్త మీ కారు కింద పడిపోతే మానవత్వం ఉన్నటువంటి మనిషిలాగా కూడా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే నిజంగా కూడా రాజకీయ పార్టీ నాయకుడిగా, రాజకీయ పార్టీని నడిపే నాయకుడిగా పనికొస్తాడా అనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా ఈ రోజున ఆలోచించేటువంటి పరిస్థితి ప్రజల్లో జరుగుతుంది. అలాంటి మీరు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, లేదు అంటే తల్లికి వందనం కాలంలో